ఎవరడ్డొచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మన దేశంలో నదుల పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఉందని, మూసీ పేరు మాత్రం ఏ బిడ్డకు పెట్టడం లేదని అన్నారు. మురికి కూపంతో నిండి విషం చిమ్ముతున్న నది పేరును తమ పిల్లలకు పెట్టేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకొస్తారని ప్రశ్నించారు. మూసీని ప్రక్షాళన చేసే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని సీఎం అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజే టిల్లు పాటకు డాన్స్ చేసి సందడి చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన రన్ ఫర్ గ్రేస్ కార్యక్రమంలో పాల్గొని స్టెప్పులేశారు. క్యాన్సర్ వందలాది మంది జీవితాలను కబలించి వేస్తోందని అన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. మంత్రి కొండా సురేఖను ఏఐసీసీ ఏ వివరణ కోరలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం అవుతున్నాయని అన్నారు. ఆమెను వివరణ కోరినట్లు తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతోనే ఆ ప్రస్తావన ముగిసిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. డిప్యూటీ కలెక్టర్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లుగా అనేక మంది రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడ్డారని, ఈ చట్టం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ క్రమంలో అధికారుల నుంచి సూచనలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరువురు టీడీపీ పాలిటిక్స్ లో రోజుకు ట్విస్ట్ తెరపైకొస్తోంది. కొలికపూడి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, వర్ల రామయ్య హాజరయ్యారు. వారితో పాటు పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి దేవదత్తు కూడా వెళ్లారు. పార్టీలో విభేదాలు తొలగించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు విశాఖ స్టీల్ పరిరక్షణపై మాట్లాడాలని సూచించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నామని ట్వీట్ చేశారామా. ఇచ్చిన హామీపై మోడీ, అమిత్ షాలను నిలదీయాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు గోవిందమాల వేసుకున్నారని చెప్పారాయన. ఈ సందర్భంగా తాను నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిస్మిల్లా కేజీ అండ్ మోటార్ సర్వీస్ సెంటర్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 2 కార్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు, పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించడాన్ని గమనించి నిర్వాహకులు ఆర్పివేశారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని, వాటినే పునరావృతం చేసిన దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చలేరని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైందన్న ఖర్గే ప్రజలపై గృహ రుణాల భారం, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ మేధపై కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది కీలకమైన అంశమని అన్నారు. ఒకప్పటి అణువాయుధాల్లోనే ప్రస్తుతం ఇది కూడా చాలా ప్రమాదకరమని సూచించారు. దీని నుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని జయశంకర్ సూచించారు.